హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే ఎక్సలెంట్గా వచ్చిందంట. బొమ్మ అయితే అదిరిపోయిందనేసి టాక్ వచ్చింది. ఇక చరణ్ అన్న అయితే తన పర్ఫార్మెన్స్ తోటి ఎరక్కొట్టేశాడంట. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా రాలేదంట భయ్య. ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఈ రేంజ్ లో ఏ డైరెక్టర్ కూడా టచ్ అయిన పాయింట్ తోటి క్రియేట్ చేశాడంట మన డైరెక్టర్ శంకర్ గారు. శంకర్ గారి విజన్ కు తగ్గట్టుగానే చరణ్ అన్న అయితే బీభత్సాన్ని అయితే సృష్టించాడంట. ఇది నేను చెప్తున్న మ్యాటర్ కాదు. చెన్నైలో కొంతమంది ప్రముఖులకైతే శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీని చూపించారనేసి టాక్. ఇక సెకండ్ హాఫ్ అయితే భయ్య ఊచ కోతంటే ఎలా ఉంటదో 70mm స్క్రీన్ మీద చూపించబోతున్నాడంట చరణ్ అన్న. ఇక అందరూ బస్తాలు పేపర్స్ కట్ చేసుకొని ఇక రెడీ అయిపోండి. క్లైమాక్స్ లో సెకండ్ హాఫ్ మొత్తం అప్పన్న క్యారెక్టర్ మీదనే నడుస్తుంది అనేసి టాక్ చిపడేశాడంట. మామూలుగా కాదు, చరణ్ అన్న ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తోటి సినిమా చూస్తున్న వాళ్ళందరిని ఏడిపించేశాడంట. ఇక మగధీర రంగస్థలం కూడా పనికిరావు అనేసి అంటున్నారు. రీసెంట్ RRR మూవీలో ఏ రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడో చరణ్ అన్న మనం చూసాం. అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడంట గేమ్ చేంజర్ మూవీలో. ఇక మనం రంగస్థలం తోటే చరణ్ అన్నకు నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాం, కానీ అదైతే మిస్ అయింది. గేమ్ చేంజర్ మూవీతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఎగరేసుకుపోతాడనేసి బలంగా అనిపిస్తుంది చెన్నైలో. ఇక చెన్నై వాళ్ళకే ఆ రేంజ్ లో నచ్చిందంటే మూవీ, ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అప్పటి వరకున్న అన్ని రికార్డ్స్ తెల్లా చెదురవడం ఖాయం. అలాగే గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ వచ్చేసి ఈ నెల 30వ తారీఖు లేదా 31వ తారీఖు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ట్రైలర్ కట్ వచ్చేసి 2 నిమిషాల 50 సెకండ్ల నుంచి 3 నిమిషాల 30 సెకండ్ల వరకు ఉండబోతుందని టాక్. మనం టీజర్ లో చరణ్ అన్న నుంచి జస్ట్ అన్ప్రెడిక్టబుల్ అనే ఒక డైలాగ్ మాత్రమే విన్నాం, కానీ ట్రైలర్ మొత్తం వన్ మ్యాన్ షోగా అన్ని చరణ్ అన్న డైలాగ్స్ తోటి కట్ చేశారంట. అలాగే చరణ్ అన్నను రాజమౌళి గారు అలాగే సుకుమార్ గారు అయితే ఏ రేంజ్ లో చూపించారో మనం ఆల్రెడీ మగధీర, RRR, రంగస్థలం మూవీస్ లో చూసాం. శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారనేసి అంటున్నారు. ఇక మూవీ రిలీజ్ అవడమే ఆలస్యం. ఖచ్చితంగా బాక్సాఫీసు 1500 కోట్లు వసూలు చేయడం ఖాయం. ఇదన్నమాట మ్యాటర్.